సింగరేణి బొగ్గు నిల్వలపై ఎంక్వైరీ చేయిస్తాం. బీఆర్ఎస్ పాలనలో సింగరేణికి 40,000 కోట్ల బకాయిలు. వారి పాలనలో అన్ని అక్రమాలే. ఉక్కు సంకల్పంతో పనిచేస్తామని చెప్పడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిట్లర్ అనే పదాన్ని వాడారు. కబ్జాదారుల భరతం పడుతుంటే కొందరు ఓర్వలేక దొంగ ఏడుపులని విమర్శ. ఇప్పుడు కాదండి, మీరు 2.5 సంవత్సరాలైంది మీరు అధికారంలోకి వచ్చి, ఇప్పుడు సింగరేణి మీద ఎంక్వైరీ అంటే ఎట్లా? మీరు అధికారంలోకి రావడానికి ప్రధానమైన ఇదే నినాదమే మేము అవినీతిని బయటికి తీసుకొస్తాం అన్నారు. పోయిన పైసలు వెనక్కి వస్తాయి అన్నారు. ఏ ఒక్క కేసన్న ముందుకు పడ్డదా? సేమ్ ఇదే ముఖ్యమంత్రి గతంలో ఔటర్ రింగ్ రోడ్డు మీద సిట్ వేస్తామన్నాడు. ఎక్కడ? నిండు అసెంబ్లీలో. హరీష్ రావే అడిగిండు క్వశ్చను. ఇక మేము ఔటర్ రింగ్ రోడ్డు దాని మీద సిట్ వేస్తామని దాదాపు చెప్పి 1.5 ఇయర్ అవుతుంది. మరి ఎటు పోయిందా సిట్టు లేదు, స్టాండ్ లేదు. 30,000 కోట్ల ఆదాయం రావాల్సిన, అంటే వీళ్ళు 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు లీజుకి ఇచ్చారు కదా, 30,000 crores ఆదాయం వస్తుంది లెక్కలేస్తే. 7,000 కోట్లకు తెగనమ్మేసారు ఔటర్ రింగ్ రోడ్ని. ఎవడో ముంబైకి చెందిన ఐఆర్బి అనే ఒక కంపెనీకి. దాని మీద అప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉండి పెద్ద గొడవ చేసిండు. అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం, లెక్క తేలుస్తాం అన్నాడు. ఇప్పుడు అంటున్నారు రద్దు చేస్తే ఎట్లా? రద్దు చేస్తే వాడు కోర్టుకు పోతాడు, ఫస్ట్ మనం ఎంక్వైరీ చేయాలి, తప్పులేందో తేల్చాలి అన్నాడు. మరి తప్పులు తేల్చడానికి ఎన్ని రోజులు పడుతుంది? 2.5 సంవత్సరాలు అయింది ఔటర్ రింగ్ రోడ్ మీద అతి గతి లేదు. ఫార్ములా కార్ రేసింగ్ కేసు దాన్ని బొందబెట్టిరు ఒక రకంగా చెప్పాలండి. లేకపోతే ఏముంది? అందులో ఎవడైతే పార్ట్నర్ గ్రీన్కో అనే కంపెనీ ఉందో ఆ గ్రీన్కో కంపెనీ ఓనర్ అనిల్తో వీళ్ళు చట్టాపట్టాలు వేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. డౌట్ ఏముంది అందులో? ఆ కేసు అట్లా పోయింది. కాళేశ్వరం కేసు సిబిఐ అన్నారు, కథం ఒడిచిపోయింది రాబాయ్ అని వదిలేసిరు. విద్యుత్ కుంభకోణాలు, భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్లు, ఛత్తీస్గఢ్ కొనుగోలు ఒప్పందం, ఇవన్నీ మళ్ళీ సిబిఐ అన్నారు, దాన్ని ఒడిశరా బిడ్డ అని దాన్ని వదిలేసిరు. ఏ కేసు ముందుకు పడ్డది? భూముల కేసు పంచక తింటున్నారు. ఇప్పుడు మీరు 2.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంకొక సంవత్సరం అయితే మీరు ఏం చెప్తారు ప్రజలకి? ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రజలకి మీరు చెప్పేదేంది? మళ్ళీ వాడు అవినీతి చేసిండు అంటారా? మీ పుణ్యంతో మళ్ళీ వాళ్ళు మళ్ళీ వస్తారా అనేటువంటి భయం కూడా ఒక రకంగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళ 10 ఏళ్ళ పరిపాలన జనం చూసిరు కాబట్టి. ఒకవేళ కనుక అదే జరిగితే అది రేవంత్ రెడ్డి పుణ్యమే, ఇంకా అంతకు మించింది ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు సింగరేణి మీద హరీష్ రావు సింగరేణి ఇదైపోయింది అదైపోయింది, 10 ఏళ్ళు మొత్తం నాకే అవతల పడేసారు. ఆ సింగరేణిని ఆగమాగం చేసి పడేసారు. క్రమశిక్షణతో ఉక్కు సంకల్పంతో పనిచేస్తున్నామన్న భావనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిట్లర్ అనే పదాన్ని వాడారు. దాన్ని నాజీ హిట్లర్తో పోల్చడం సరికాదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హిట్లర్ సిద్ధాంతాలు పాటిస్తామని ముఖ్యమంత్రి చెప్పలేదని, చెరువులను కబ్జాదారుల నుంచి కాపాడడంతో తమ దృఢమైన వైఖరిని చెప్పేందుకే హిట్లర్ అనే పదం రేవంత్ వాడారు అన్నారు. కబ్జాదారుల గుండెల్లో భయం పుట్టిస్తుంటే ఓర్వలేక కొందరు ఏడుపులు ఏడుస్తున్నారు. కేటీఆర్ ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడడం అంటే గురువింద గింజ నలుపు ఎరుగునట్లే అన్నారు. కేటీఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడడం శతాబ్దపు జోకని, 10 ఏళ్ల పాటు కేసీఆర్ సెక్రటేరియట్కు రాలేదని, ప్రగతి భవన్కు ఎవరిని రానివ్వలేదని, ఒక హిట్లర్ బంకర్ లాగా ప్రగతి భవన్ కంచెలుంటే వాటిని తామే తొలగించామన్నారు. హైడ్రా చట్టపరిధిలో పనిచేస్తోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి రక్షిస్తే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ను అంతర్జాతీయ నగరం చేయాలన్న రేవంత్ రెడ్డి ప్రయత్నాలను నగర ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. విషయం ఏంటంటే ఈ హిట్లర్ అనే పదం ఎందుకు వచ్చిందంటే ఆయన ఏదో అన్నట్టుండు, మేము హిట్లర్ ఇది కబ్జాదారులు ఈ వాటిని హిట్లర్ లెక్క మేము ఏదో చేస్తామని ఏదో అన్నట్టున్నాడు. ఇక హిట్లర్ వచ్చిండు రేపు పొద్దున హిట్లర్ విగ్రహం కూడా పెడతాడని ఇక బీఆర్ఎస్ వాళ్ళు స్టార్ట్ చేశారు. దానికి ఇప్పుడు కడుక్కుంటారు కాంగ్రెస్ వాళ్ళు, ఏం చేయాలని అర్థం కాక. ఇప్పుడు అందరు హిట్లర్లే, రేవంత్ రెడ్డి హిట్లరే, కేసీఆర్ హిట్లరే. చూడలేదా మనం? ఆయన 10 ఏళ్ళ హిట్లర్, నేను 2.5 ఏళ్ళ హిట్లర్. జనం మీద పడి ఎగబడుడేగా మీ పని. ఏమైనా ప్రజల కోసం పనిచేసిన కార్యక్రమం ఏదైనా ఉందా? అందరు హిట్లర్లే. దాదాపు 90% మంది, ఒక 10-15% ఏమైనా రాజకీయ నాయకులు మంచోళ్ళు ఉన్నారే, మొత్తం హిట్లర్ల కిందనే తయారయ్యారు. మీరు చిన్న హిట్లరు, పెద్ద హిట్లరు, పొట్టి హిట్లరు, పొడుగు హిట్లరు, అట్లా అనుకొని మనం చేసుకోవాలి తప్ప అంతా హిట్లర్లే మీరు. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ. ఇగో మళ్ళీ ఈయన స్టార్ట్ చేసిండు. కాంగ్రెస్ది హిట్లర్ మనస్తత్వం అట, మీదేందో మరి. వీళ్ళు కూడా ఎంటర్ అయ్యారు. ఓబీసీ ప్రధానమంత్రి, గిరిజన రాష్ట్రపతిని గౌరవించరా? మరి ఎందుకు గౌరవించలే మీరు? దళిత రాష్ట్రపతిని గుళ్ళకి పోయినా కూడా రానియలేదు కదా ఒకనాడు.
కేంద్రం ధాన్యం కొంటుంటే క్రెడిట్ కొట్టేది రేవంత్ సర్కార్. మెట్రో రీజనల్ రింగ్ రోడ్కు మోదీనే దిక్కు అని వ్యాఖ్య. మరి మోదీనే దిక్కు అన్నప్పుడు కనీసం ఆ పని చేసి పెట్టొచ్చు కదా, మరి ఎందుకు చేస్తలేరు?